నమస్కారం. ప్రేమ విఫలం కావడానికి ఏ గ్రహం వల్ల ఇలా జరుగుతుంది, దానికి ఎలాంటి రెమెడీ చేసుకోవాలి, ఈ ప్రేమ సక్సెస్ కాకపోవడానికి ఎలాంటి గ్రహం వల్ల విఫలం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు పూర్తిగా ప్రేమలో మునిగిపోయి ఉంటే ఇలాంటివి చూయించుకుంటే దానికి తగినటువంటి పరిహారాలు చేసుకుంటే మీ ప్రేమ విజయం పొందుతారు. మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. ఇది అందుకే మీరు ముఖ్యంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. ముఖ్యంగా మీ ప్రేమ విఫలం కావడానికి శుక్రుడు 6వ భావంలో ఉన్న 12వ భావంలో ఉన్న లేదా శుక్రుడు రెక్టోగ్రేడ్ అంటే శుక్రుడు వక్రించిన ఇలా కరగడం వలన మీ ప్రేమ మీ లవ్ ఫెయిల్యూర్ కావడం జరుగుతుంది. మీ ప్రేమ విఫలం కావడం అనేది శుక్రుడి వల్ల కలుగు. 6లో ఉన్నప్పుడు శుక్రుడు వ్యయాన్ని చూస్తాడు, వ్యయంలో ఉన్న శుక్రుడు 6ని చూస్తాడు. కలత్రకారకుడు శుక్రుడు కాబట్టి ప్రేమ ఆరాధించడం, అందంగా కనపడడం ఇవన్నీ శుక్రుడి నుంచి వచ్చాయి. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఈ కలయిక ఉందో అది లవ్ ఫెయిల్యూర్ని ఇండికేషన్ చేస్తుంది. మీరు ఇలా ఉండడం వలన ప్రేమలో మీరు మోసపోవడం కానీ, విఫలం కావడం కానీ, ఇక ప్రేమించి మోసపడడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకే మీరు బాగా ఆలోచించి ఇలాంటివి చూసుకొని మీరు ప్రేమ పెళ్ళి ఇలాంటి వరకు వెళ్ళవచ్చు. ఎందుకంటే మీ ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అనేది జాతకంలో చూసుకోవాలి ముఖ్యం. ఇక వక్ర శుక్రుడు ఇందాక మీకు చెప్పాను కదా, వక్ర శుక్రుడు వక్రిస్తే మీ జాతకంలో మీరు ప్రేమ వల్ల మోసపోవడం అనేది జరుగుతుంది తప్పకుండా, లేదా ప్రేమ వరకు వెళ్ళి విఫలం కావడం అనేది జరుగుతుంది. రెండవది శుక్ర రాహువులు కలిసినా కూడా మీ సంబంధం, మీ రిలేషన్ ఎక్కువ రోజులు ఉండదు. దాన్ని కట్ చేసేస్తాడు. మళ్ళీ ఇక్కడి నుంచి వేరే రిలేషన్కి వెళ్ళడం, అది కూడా కట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే శుక్ర రాహుల కలయిక అస్సలు శాశ్వతమైనటువంటి బంధం అనేది ఉండదు. ఇక మీరు చదువుతున్నప్పుడు ఒకరిని ప్రేమించడం, మీ డిగ్రీలో ఒకరిని ప్రేమించడం, ఉద్యోగంలో ఒకరిని, ఇంకా వేరే దగ్గర ఒకరిని ఇలా ప్రేమిస్తూ అవన్నీ ఫెయిల్ కావడం, దీనివల్ల అసలు లవ్ అంటేనే ఇష్టం లేదు అని చెప్పేసి మీరు శుభ్రంగా వివాహం చేసేసుకోవడం, లేదా వివాహం కూడా ఆలస్యం కావడం ఇలాంటివి జరుగుతుంటాయి. మీకు ఇలాంటివన్నీ మీకు అడగడానికి రాహు ఏది పర్మనెంట్గా ఇవ్వడు. కాబట్టి ఇక మాకు ప్రేమనే వద్దు అని చెప్పేసినప్పుడు అప్పుడు రాహు మిమ్మల్ని వదిలేసేస్తాడు. అలా ఉంటుంది. ఏదైనా మీరు ఒక పెళ్ళి ప్రేమించా వివాహం చేసుకోవాలి, ప్రేమను సక్సెస్ చేసుకోవాలంటే రాహు శుక్ర కలయిక వల్ల అస్సలు జరగదు. ఇక పంచమం అంటేనే ప్రేమ, పంచమ భావం. పంచమం ఉండే రాహువు కూడా సేమ్ ఇలాంటిదే రిపీట్ చేస్తాడు. రాహువుకి ఎలా ఉంటుందంటే ఏది పర్మనెంట్గా ఉండదు. పంచమ రాహు అయినా, శుక్రునితో కలిసిన రాహు అయినా ఇప్పుడే కావాలి, ఏదైనా కూడా తక్షణమే కావాలి అనడం, అనుభవించడం, మళ్ళీ దాన్ని వదిలేయడం, మరి వేరే వారి దగ్గరికి వెళ్ళడం, వారిని అనుభవించడం, వదిలేయడం, ఇలాంటి రిలేషన్స్ అన్నీ రాహు ఇస్తాడు. ఇంత సిన్సియర్గా లవ్ చేయాలనుకున్న పంచమ రాహువు లేదా పంచమాధిపతి వలన ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక ద్విస్వభావ ఇంకొక ముఖ్యమైనది చెప్పాలి. ఇందులో జ్యోతిష్యంలో శుక్రుడు రాహుతోనే కాకుండా ఇంకొక గ్రహము ద్విస్వభావ రాశైనటువంటి బుధునితో కలిసినప్పుడు కూడా సేమ్ ఇలాంటిది పరిస్థితే ఏర్పడుతుంది. శుక్ర బుధ కలయిక వల్ల కూడా ప్రేమ విఫలం కావడం అనేది జరుగుతుంది. బుధ శుక్ర కలయిక అంటే శుక్రుడు అంటే స్త్రీ మరియు ప్రేమ. ఇంకా బుధుడు డ్యువెల్ రోల్ పోషిస్తాడు. ద్విస్వభావ రాశైన బుధుడు కలయిక వల్ల ఇద్దరితో ప్రేమించడం,
ఇద్దరితో ప్రేమ కొనసాగించడం, కానీ ఆ ప్రేమ విజయం పొందదు, ఫెయిల్ కావడం జరుగుతుంది. కానీ ఇద్దరితో ప్రయాణం చేయడం అనేది ఈ బుధ శుక్ర కలయిక వల్ల ఏర్పడుతుంది. బుధుడు అంటే మేనమామ, బావ, మరదలు ఈ కారకత్వాలు ఉంటాయి. కాబట్టి వారు ప్రేమించుకోవడం జరిగితే అవి సక్సెస్ అవుతాయి. ఇది ఎందుకంటే కారకత్వాలు బుధునికి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బుధుడు కాకుండా బయటి వాళ్ళతో ప్రేమ వ్యవహారం నడిపిస్తే మాత్రం ఇది బెడిసి కొడుతుంది, సక్సెస్ కాదు. బుధ శుక్ర కలయికతోని ఒకరితో వివాహం కావడం, ఇంకొకరితో ప్రేమ వ్యవహారం నడపడం, ఇలాంటివన్నీ బుధ శుక్ర కలయిక వల్ల ఏర్పడతాయి. ఇక శుక్రుడు ఇంకొక గ్రహంతో కలిస్తే ఎలా ఉంటుందంటే శుక్ర కుజులు కలిసి శనితో చూస్తున్నప్పుడు, శని దృష్టి వల్ల శుక్ర కుజులు కలిసి ఉండి శని దృష్టి వీటిపై ఉన్నప్పుడు శుక్ర కుజులు కలిసి శనిని చూసిన, శుక్ర కుజులను శని చూసిన మీ ప్రేమ చాలా కష్టంగా ఉంటుంది. పెద్దవాళ్ళను ఒప్పించడం కానీ, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడము, మీరు మీ ప్రేమను సక్సెస్ చేసుకోలేకపోవడము, మీ ప్రేమికుల మధ్యలో కూడా గొడవలు రావడము, వీరి మనస్తత్వాలు కూడా తేడాలు రావడము, ఇద్దరు ప్రేమికులు దూరంగా ఉండడము, ఇవన్నీ శని వల్ల వస్తాయి. ఎందుకంటే శని బాగా కష్టపెడతాడు ప్రేమ విషయాల్లో. బాగా పెట్టడం అనేది శని దృష్టి వల్ల వస్తుంది. లేక శుక్ర కుజులు శనిని చూసినా, శని వీరిని చూసినా కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఇక ప్రేమ విషయంలో మీరు విజయం పొందాలి, మీ ప్రేమ వివాహంతో శుభకరంగా కావాలంటే శుక్ర శనులు కలిసిన, శుక్ర రాహువులు కలిసిన, శుక్ర కేతువులు కలిసిన సమస్యాత్మకంగా ఉంటాయి. ఇవి ఉండడం వల్ల మీరు వివాహం చేసుకోలేరు, బాగా కష్టపడడం లేదా త్వరలోనే మీరు విడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. శుక్రుడు వక్రించిన, రాహువు దృష్టి ఉన్న, కేతువు దృష్టి ఉన్న, రాహువు దృష్టి ఉన్న, శని దృష్టి ఉన్న, రాహు శనితో కలిసి ఉన్న, కుజునితో కలిసి ఉన్న ప్రేమ విఫలం కావడం అనేది జరుగుతుంది. లేదా శుక్రుడు అఫ్లిక్ట్ అయ్యి 6th కానీ 12th కానీ 8th ఉన్నా కూడా మీ ప్రేమ సక్సెస్ కాదు. ఇంకా మీరు ఇలాంటి కాంబినేషన్లు, ఇలాంటి గ్రహస్థితి ఉండి మీరు లవ్ చేసిన అమ్మాయిని మీరు వివాహం చేసుకోవాలంటే ఆ స్క్రోలింగ్ నెంబర్ ఉంది కదా, మీరు కన్సల్టేషన్ తీసుకుంటే దానికి తగినటువంటి పరిహారం ఏంటనేది నేను చెప్తాను. కన్సల్టేషన్ తీసుకోండి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు మనస్ఫూర్తిగా ప్రేమించి మీకు ఇలాంటి గ్రహ కలయిక ఉన్నట్టయితే మీరు ఆ నెంబర్ కన్సల్టేషన్ తీసుకుంటే మంచి పరిహారం చెప్తాను. ఆ పరిహారంతో, జ్యోతిష పరిహారంతో ప్రేమ విజయం పొందుతుంది. శుభం భూయాత్.